తాబేలే అనుకున్నావా, అస్సలు తగ్గేదేలే అంటోంది. వేల కిలోమీటర్లు నాతో జర్నీకి రాగలవా అంటూ ఛాలెంజ్ విసురుతోంది. ఇక నుంచి ఎవరైనా మెల్లగా నడిస్తే తాబేలు నడకలు నడుస్తున్నావంటూ వెటకారం చేయొద్దు. ఎందుకంటే టార్టాయిస్తో పోటీ పడుతున్నావంటూ సెటైర్లు వేస్తే నిదానమే ప్రధానం అనుకునే వాళ్లను తాబేలుతో అస్సలు పోల్చొద్దు. నిదానమే తాబేలు విధానం కాదు. టార్టాయిస్ ట్రావెల్ కెవ్వు కేక్ అంతే. 1000 మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతోంది. దాన్ని నిజం చేసింది ఓ ఆలివ్ రిడ్లీ తాబేలు. దాని నెంబర్ 03233. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా గహిర్మఠ్ దగ్గర సముద్రంలో ప్రయాణం ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంది. ఈ తాబేలు ఒడిశాలోని గహిర్మఠ్ దగ్గర సముద్రంలో ప్రయాణం షురూ చేసి 51 రోజుల్లో 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఏపీ తీరానికి ఈదుకుంటూ వచ్చింది. ఇది రోజుకు సుమారుగా 20 కిలోమీటర్లు ఈదిందన్నమాట. ఇది డైరెక్ట్ గా ఏపీకి రాకుండా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలను సందర్శించుకుంటూ ఇప్పుడు తెలుగు తీరానికి చేరింది. ఈ ఆలివ్ రిడ్లీ తాబేలుకు అమర్చిన జియోటాగ్ ద్వారా ఈ వివరాలు సైంటిస్టులకు తెలిసాయి. ఈ చిన్న ప్రాణి గుడ్లు పెట్టడానికి ఏకంగా 2 సముద్రాలు దాటి ఏపీ తీరానికి వచ్చింది. ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ల జీవన విధానం, పునరుత్పత్తిపై చేస్తున్న పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక 4 ఏళ్ల కిందట ఒడిశా తీరంలో ట్యాగ్ వేసిన మరో తాబేలు 3500 కిలోమీటర్లు ప్రయాణించి గుడ్లు పెట్టేందుకు ఇటీవలే మహారాష్ట్రలోని రత్నగిరి తీరానికి వచ్చింది. ఇది సైంటిస్టులను ఆశ్చర్యంలో పడేసింది. ఈ ఏడాది జనవరి 27న మహారాష్ట్ర తీర ప్రాంతపు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా పనిచేస్తున్న మ్యాంగ్రోవ్ ఫౌండేషన్ కు చెందిన బృందం రత్నగిరి తీరంలో గుడ్లు పెట్టేందుకు వచ్చిన తాబేళ్లను గమనించింది. గుడ్లు పెట్టిన అనంతరం తాబేలు పక్కకు వెళ్లినప్పుడు దాని ఫ్లిప్పర్ పై ఓ ట్యాగ్ కనిపించింది. దానిపై ఉన్న నెంబర్ చూస్తే ఒడిశాలోని గంజాం జిల్లా రుషిక్యులా నది ముఖద్వారంలోని దాని ట్యాగ్ వేసినట్టు గుర్తించారు. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన బృందం ట్యాగ్ వేసిన తాబేలను నిర్ధారించారు. ఇది గుడ్లు పెట్టడానికి ఏకంగా భారత్ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం దాకా వెళ్ళింది. గుడ్లు పెట్టడానికి సముద్రంలో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు. సాధారణంగా తాబేళ్లు తాము పుట్టిన తీరానికే తిరిగి వచ్చి గుడ్లు పెడతాయి. కానీ 03233 తాబేలు మాత్రం ఈ సాంప్రదాయాన్ని ధిక్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా అరుదైన సంఘటనగా దీన్ని భావిస్తున్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ప్రపంచంలో అత్యధికంగా కనిపించే సముద్ర తాబేళ్లలో ఒకటి. అయితే వీటికి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సముద్ర జీవ వైవిధ్యంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి సముద్రపు పచ్చిక బయోసిస్టమ్, కోరల్ రీఫ్స్, ఇతర సముద్ర జీవుల జీవన వ్యవస్థను సజీవంగా ఉంచుతాయి. ఈ తాబేళ్ల సంఖ్య తగ్గడం వల్ల సముద్ర జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.